నమస్కారం. కృష్ణాష్టమి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడి జీవితంలో ముఖ్య ఘట్టాలకు సంబంధించి అలాగే కృష్ణాష్టమి విశేషాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బంగారయ్య శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మీకు 10 టీవీ యాజమాన్యానికి, అందులో సిబ్బందికి, ప్రేక్షకులందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. గురుగారు, ఏ ముహూర్తాల గురించి మాట్లాడినా ఆ రోజు అష్టమి ఉంది వద్దు, అష్టమి ఉంది వద్దు అని చెప్తూ ఉంటారు. నిజానికి శ్రీకృష్ణుడు అష్టమి రోజు జన్మించాడు. జన్మించిన వెంటనే అతని లైఫ్ స్టైల్ని కనుక మనం చూసుకుంటే వేరే అమ్మ దగ్గర పెరుగుతారు. ఇవన్నీ ఉన్నాయి కదా. అష్టమి గురించి, శ్రీకృష్ణాష్టమి గురించి ఒకసారి తెలియజేస్తారు. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. కృష్ణయ్య పుట్టినటువంటి కాలం చాలా విశేషమైనది. ఆయన శ్రావణ మాసంలో పుట్టారు. సాధారణంగా కృష్ణుడికి, విష్ణుమూర్తికి శ్రవణ నక్షత్రం అంటే ఇష్టం. ఈ శ్రావణ మాసంలో పూర్ణిమకి శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణ మాసం అంటారు. కృత్తికా నక్షత్రం వస్తే కార్తీకం, అశ్విని నక్షత్రం వస్తే ఆశ్వయుజం, చిత్తా నక్షత్రం వస్తే చైత్రం, విశాఖ నక్షత్రం వస్తే వైశాఖం. పూర్ణిమ రోజు ఉండే నక్షత్రాన్ని బట్టి ఆ మాసం పేరు వస్తుంది. కృష్ణ పరమాత్మకి ఇష్టమైనటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి అది ఈ శ్రావణ మాసం అయింది. ఈ శ్రావణ మాసం కృష్ణుడికి ఇష్టము ఎందుకయ్యా అంటే లక్ష్మీప్రదం. ఆయన శక్తి అయినటువంటి శ్రావణ లక్ష్మి మొత్తము ఈ నెలలోనే చాలా విశేషంగా ఉంటుంది. అందులో స్వామి చంద్రప్రాధాన్యతతో వస్తాను అని చెప్పారు. ఈ చంద్రప్రాధాన్యతతో రావాలి, కానీ శుక్లపక్షపు లక్షణాలు ఉండాలి. అదెలా అంటే ఒక నెలలో పాడ్యమి నుంచి శుక్లపక్షం పౌర్ణమి దాకా 15 రోజులు, మళ్ళీ పాడ్యమి నుంచి అమావాస్య దాకా 15 రోజులు, 30 రోజులు. ఈ పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, ఈ 7 రోజులు ఇక్కడ ఏది ఉందో అక్కడ వేరే ఉంటుంది. కృష్ణపక్షంలో కృష్ణపక్షంలో ఉన్నది శుక్లపక్షంలో పూర్తి భిన్నంగా ఉంటుంది. కానీ ఒక్క అష్టమి మాత్రము 15 రోజుల్లో అటు 7కి ఇటు 7కి మధ్యలో ఉంటుంది. అది కృష్ణపక్షమైన శుక్లపక్షమైన ఈ రెండూ కూడా ఒకటేలాగా ఉంటుంది. అందుకనే అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. ఆ అష్టమి చంద్రుడితోటి అమ్మవారినైనా ఎవరినైనా పోల్చేటటువంటిది. ఈ కృష్ణ పరమాత్మ నువ్వు కృష్ణపక్షంలో అంటే బాగా కుంగిపోయి ఉన్నప్పుడైనా లేదు బాగా పొంగిపోయి ఉన్నప్పుడైనా నా దగ్గర ఉండేటటువంటి దృష్టి సమానమయ్యా. అష్టమి చంద్రుడిలాగా నేను ఉంటాను. కుంగిపోయేటటువంటి సమయంలోనూ కృష్ణుడే దిక్కు, పొంగిపోయేటటువంటి సమయంలోనూ కృష్ణుడే దిక్కు. అందుకని ఆ అష్టమి తిథిని స్వామివారు ఎంచుకున్నారు. అయితే మానవ మాతృలైనటువంటి వాళ్ళకి జ్యోతిషపరంగా అష్టమి విఘ్నాలు ఉండొచ్చు. కృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని రుజువు చేయడానికే నేను కారాగారంలో ఎందుకు పుట్టాల్సి వస్తోంది, కష్టంలో ఎందుకు పుట్టాల్సి వస్తోంది అంటే దానికి ముఖ్యమైనటువంటి కారణము ఈ అవతారానికి ఉండేటువంటి విశేషము. అష్టమి కష్టాలను ఇచ్చినప్పటికీ అదే అష్టమి పరమాత్మనైన నన్ను కూడా ఇస్తుంది అనే విషయము కష్టంలో ఉన్న వాళ్ళకి స్వాంతన. కాబట్టి ఈ అష్టమి నక్షత్రాన్ని ఆయన ఎంచుకొని అందరికీ అవసరమైనటువంటి స్వాంతనని కలిగించాడు ఆ తండ్రి. అందుకనే కృష్ణ అష్టమి అని మనం ఇంత విశేషంగా జరుపుకుంటాం. ఇక యశోద దగ్గరికి వెళ్ళిన తర్వాత రోలుకి సంబంధించి తనను తను కట్టుకున్నప్పుడు ఉన్న లీల గురించి ఒకసారి చెప్పండి గురువు గారు. ఈ ఘట్టములో ఆ స్వామివారి వెనకాల ఆ తల్లి వెంటబడుతోంది. ఈయన దొరకకుండా పారిపోతున్నాడు. ఈయనని పట్టుకోవడం ఎవరి తరం అవుతుంది? ఎవరి తరం కాదు. యశోదయిగా అలిసిపోయి నేను తట్టుకోలేని రాలేను అనే స్థితి వచ్చి ఓపిక తగ్గిపోయిన తర్వాత కావాలని వచ్చి పట్టుబడ్డాడు. ఆ పట్టుబడ్డటువంటి స్వామిని ఓహో మా స్వామి అస్సలు అల్లరే చేయడు, మా కృష్ణుడు చాలా ఉత్తముడు, చాలా మంచివాడు
అంటూ ఇట్లాంటి ఇంత మంచివాడిని రోటికి కట్టేస్తే తప్ప జ్ఞానం రాదు అని నవ్వుతూ మాట్లాడుతూ ఆ తల్లి తీసుకొని వెళ్ళి ఆ రోల్ దగ్గర పెట్టింది. పెట్టేటప్పటికి దారం తాడు తెచ్చింది, తాడు మొత్తము చుట్టింది రోల్తో సహా. 2 అంగుళాలు ద్వ్యంగుళం అభవత్. ఆ 2 అంగుళాలు తగ్గింది. ఏమిట్రా ఈ 2 అంగుళాలు తగ్గింది అంటే, ఇంకా నేను జీవుడు నేను దేవుడు అనే భేదములోనే నువ్వు ఉన్నావు, అది పోతే తప్ప నేను దొరకను, జీవబ్రహ్మాత్మేక యోగం కాదు అని ద్వ్యంగుళం అభవతు. అట్లా ఈ ద్వ్యంగుళం అభవతు, ఈ 2 అంగుళాలు తక్కువ అనేటటువంటి దాని మీద వ్యాఖ్యానాలు రాశారమ్మా. ఎన్ని వ్యాఖ్యానాలు రాశారు. ఈ తాడు సరిపోకపోయేటప్పటికి ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తెచ్చింది, మళ్ళీ తాడు కడుతోంది, మళ్ళీ 2 అంగుళాలే తక్కువ ఉంది. మళ్ళీ ఇంకొక ప్రయత్నం చేసింది, పశువులకు కట్టేసిన తాళ్ళన్నీ తీర్చి తెచ్చింది, అయినా 2 అంగుళాలే మిగిలింది. ఇక లాభం లేదని అక్కడ ఉండేటటువంటి యాదవ కులంలో ఉండే అందరిళ్లల్లో తాళ్ళు ఉంటాయి కదమ్మా, అందరూ గోవులనే కదా చూసేది, ఆ తాళ్ళు అందరిళ్లల్లోవి తెచ్చింది. ఎన్ని తాళ్ళు తీసుకొచ్చినా ద్వ్యంగుళం అభవతు, 2 అంగుళాల తేడా మాత్రం అలాగే ఉండిపోతోంది. ఏమిటి అని చెప్పి ఆవిడ బాగా కట్టి 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 4-5 గంటలు అటు నుంచి ఇటు నుంచి తాళ్ళు తీసుకొని వచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా స్వామివారిని మాత్రం కట్టలేకపోయింది. అమ్మా, జడానికి చైతన్యానికి 2 అంగుళాల తేడా ఉందమ్మా. 1 అంగుళం జడం, 1 అంగుళం చైతన్యం. ఈ రెండిటిని నువ్వు కట్టేయాలని చూస్తున్నావు, నన్ను తీసుకెళ్ళి ఈ రోలుకు కట్టేయాలనుకుంటున్నావు, నన్ను జడవస్తువుని చేయాలనుకుంటున్నావు అన్నట్టుగా స్వామి నవ్వుతూ ఉన్నాడు. ఆ నవ్వును చూస్తూనే ఉంది. పంతానికి వెళ్ళింది ఆ రోజు యశోద, ఎలా అయినా నేను కట్టి తీరుతాను అని. ఎంత తెచ్చినా 2 అంగుళాలు తగ్గిపోతోంది. ఈ మాయ ఎవరికి అర్థం కావట్లేదు. ఇక చివరికి ఆ స్వామి తల్లి సొమ్మసిల్లిపోయి అలసిపోతోంది అనే విషయాన్ని గ్రహించి జపాలు తపాలు అనుష్ఠానాలు చేసేటటువంటి వాడికి నేను ఎప్పుడూ ద్వ్యంగుళం అభవతు, నాకు నీకు అభేదము అనే స్థితి వచ్చినప్పుడే నీకు నేను పట్టుబడతాను. అనన్యాః చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే. నన్ను అన్యుడిగా భావించద్దు, అనన్యుడిగా నువ్వే నేను, నేనే నువ్వు, నీ హృదయంలో నేనే, నా అనేటటువంటి రూపమంతా నువ్వే. ఈ జ్ఞానం నీకు వచ్చేదాకా ఈ నేను పట్టుబడను అని చెప్తారు. అదే మనందరికీ కూడా ఉపనిషదర్థం ఉలూఖలే నిబద్ధం. ఉపనిషత్తుల అర్థం, మొత్తం ఉపనిషత్తుల అర్థం ఎవరండి? కృష్ణ పరమాత్మే. ఈ యశోదమ్మ ఆమె ప్రేమ, ఆమె వాత్సల్యం, ఆమె భక్తితో అంతటి కృష్ణ పరమాత్మని ఒక్కరోటికి తీసుకొచ్చి కట్టిందయ్యా. ఉపనిషదర్థం ఉలూఖలే నిబద్ధం అంటారు. ఆ తర్వాత ఆ మణికూబర్లు ఇద్దరినీ కూడా ఆయన అనుగ్రహించి మద్ది చెట్లుగా శాపవశాత్తునున్నటువంటి వాళ్ళని శాప విమోచనం కలిగించారు. కాబట్టి జడాన్ని జడంతో మద్ది చెట్లను తీసేయడానికి ఆయన ఉపయోగించారయ్యా అని చెప్పి ఆ లీల గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే అమ్మా. కంటెంబడి నీళ్లు గారుతూ ఉంటాయి. ఇంకా దీన్ని గనక విశ్లేషణ చేసి చెప్పుకుంటే అలాంటి అద్భుతమైన ఘట్టం ఈ ఉలూఖల బద్ధం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే శ్రీకృష్ణుడి జీవితానికి సంబంధించి ఎన్నో ఘట్టాలు, ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉంటుంది. ఇక రాధాకృష్ణులతో అయితే ప్రత్యేక స్థానం, వాళ్ళ గురించి కూడా ఒకసారి తెలియజేయండి గురువుగారు. రాధాకృష్ణులు ప్రకృతి పరమాత్మలు, గోలోకాన్ని మొత్తము చేసేది వాళ్ళే. ఈ రాధ ఎక్కడొస్తుందయ్యా అంటే గోపికలందరినీ శరత్కాలంలో పిలుస్తారు. ఈ పిలిచినప్పుడు ఈయన వేణువు వాయిద్యంగానే వాళ్ళందరూ కూడా శరత్కాలంలో వచ్చేస్తారు. అప్పటికి స్వామివారి వయస్సు 8 సంవత్సరాలు కూడా లేదు ఇంకా పూర్తిగా. ఆ సమయంలో ఈ గోపికలందరూ స్వామివారితో ఆడుకుంటూ ఉన్నారు. ఆ కళ్ళకు గంతలు కట్టి కనిపించకుండా దొంగాటలాడుతూ ఆనందంగా స్వామివారితో గడుపుతున్నారు. స్వామివారు కూడా ఉన్నట్టుండి మాయమవడం, ఉన్నట్టుండి ప్రత్యక్షమవడం, మాయమవడం, ప్రత్యక్షమవడం, అలా మాయమవుతూ ప్రత్యక్షమవుతూ ఉన్నారు. అలా మాయమైనటువంటి కృష్ణుడు ఎటెళ్ళాడా అని ఆయన కాలు గుర్తులు చూస్తూ ఈ గోపికలందరూ కూడా వెనకాలొస్తూ ఉండేవాళ్ళు. తీరా చూస్తే ఈ కృష్ణుడి పాదపద్మాల పక్కనే ఇంకొక స్త్రీ పాదపద్మాలు ఉండేవి. అగోచరంగా అవి రెండు నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా ఉండేవి. ఎవరితోటి వెళ్ళాడు రా కృష్ణుడు,
ఈ పక్కనున్న పాదముద్రలు ఎవరివి అని వెతుక్కుంటూ అందరూ వెళ్తే ఆ మూల కృష్ణుడు ఒక్కడే కూర్చొని ఉండేవాడు. రాధ గోచరమయ్యేది కాదు. కాబట్టి రాధ ఎప్పుడూ అగోచరంగా ఉండి కృష్ణుడి యొక్క మహత్తత్వమై కృష్ణుడి యొక్క ప్రేమ అయి ఉంది. ఎవరు రాధ అంటే, అమ్మ మనం ఎవరినైనా ఇష్టపడితే మనం చేసేటటువంటి హావభావాలు, వాళ్ళకి ఏదో గిఫ్ట్ తీసుకెళ్ళి ఇచ్చి 4 మాటలు చెప్పి వాళ్ళకి ఆనందం కలిగేట్టుగా చేస్తాం. కానీ ఇవేవీ చేయకుండా ఇలా కూర్చుంటే మనకి చాలా ప్రేమ లోపల ఉన్నా ఎదుటివాడికి తెలియదు కదా. అలా కనిపించకుండా లోపల ఉన్నటువంటి ప్రేమే కృష్ణ పరమాత్మ ప్రేమే రాధ. ఆ ప్రేమ పొంగి పొర్లి అనేక రూపాల్లో గోపికలకందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది. కాబట్టి అరూపమై అగోచరమై నిరంతరము లోపల ఉన్నటువంటి ప్రేమమూర్తి రాధ అయితే, ఈ రాధ యొక్క ప్రేమకే కృష్ణుడి రూపం కంటే కూడా ప్రేమే గొప్పది. ఈ ప్రేమకే మోహితులై ఆ గోకులంలో ఉన్నటువంటి గోపభామలు, గోపకులు, అక్కడ ఉండే గోవులు అన్నీ కూడా ఎక్కడ లేని ఆనందాన్ని పొందేవి. ఈ మొత్తం నందవ్రజంలో అందరికీ కూడా ఆనందాన్ని ప్రేమని పంచినటువంటి ఆ శక్తే రాధ. దానిని అంతర్లీనంగా కనిపించకుండా ఉంచుకున్నాడు, బహిర్ముఖంగా తాను తిరుగుతున్నాడు. ఈ ప్రేమ అనే పాశంతో అందరినీ కట్టిపడేశాడు. అందరినీ కడుతోంది రాధ, కానీ కట్టిన పేరు ఇస్తున్నటువంటిది మాత్రం కృష్ణుడికి. ఇది రాధాకృష్ణుల యొక్క నిజతత్వం అమ్మ. గురుగారు, అంటే రాముడి గురించి కృష్ణుడి గురించి సారూప్యతలు వాటి గురించి మాట్లాడే ముందు శ్రీకృష్ణాష్టమి రోజు చేసే పూజా విధానం గురించి ఒకసారి తెలియజేయండి గురుగారు. కృష్ణాష్టమి రోజు తెల్లవారుజామునే లేచి చక్కగా ఆవు పేడతో అంతా కూడా అలంకరించుకొని ఆ కృష్ణ పరమాత్మ యొక్క విగ్రహాన్ని తెచ్చుకొని చక్కగా ప్రశాంతంగా ఆ రోజు అన్నీ కూడా మొత్తం ఏమీ తినకూడదు. కృష్ణాష్టమి పూర్తిగా శివరాత్రి ఎలాంటిదో కృష్ణాష్టమి ఎలాంటిది. ఆ రోజు ఈ అక్కల కర్రాను ఈ మొత్తము 3 రకాలైనటువంటి త్రివిధమైనటువంటి ఆయుర్వేదానికి సంబంధించినటువంటివి దంచి నూరి మనమందరం కూడా ఈ బాలింతలకి పెడుతూ ఉంటాం. అక్కల కర్ర ఇవన్నీ కూడా అలాంటి ఆ అక్కల కర్రతోటి చేసినటువంటి, అదేవిధంగా ఈ బాలింతలకు పెట్టేటువంటి పదార్థాన్ని నూరుకొని ఆ రోజు తినాలి. కృష్ణుడు మగవాళ్ళు ఆడవాళ్ళని తేడా లేకుండా అందరిలోంచి చతుర్భుజుడై ఆ రోజు పుడతాడు అని. కాబట్టి ఆ విధంగా కృష్ణయ్యకి పూజ చేసుకొని రాత్రి దాకా ఎదురు చూసి ఆ రాత్రంతా శివరాత్రికి చేసినట్టుగా జాగారం చేస్తూ ఉట్లు గట్టి ఆ ఉట్టిని కొడుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నందవ్రజంలో కృష్ణయ్య పుట్టినప్పుడు ఎలా ఉత్సవం చేసుకున్నారో అలా బుక్క, గులాలు, పసుపు, కుంకుమలు అన్నిటినీ కూడా తెచ్చుకొని దాన్ని ఒక ఉత్సవంగా చేసుకుంటూ అనేక రకాలైనటువంటి ఆ మొత్తము కార్యక్రమాలు చేసుకుంటూ ఆ చిన్ని కృష్ణుణ్ణి వెన్నతో అనేక రకాలుగా పూజిస్తూ ఆ స్వామి పాదాలన్నీ కూడా ఇంట్లోకి అట్లా బాలకృష్ణుడు నడిచి వస్తున్నాడు రా స్వయంగా అన్నట్టు ఆ పాదాలన్నింటినీ వేసుకొని గుమ్మం మీద నుంచి స్వామి మా ఇంట్లోకి వస్తున్నాడు, మా ఇంట్లోకి వస్తున్నాడంటే మా ఇంట్లోకి వస్తున్నాడు అని ఆనందంగా స్వామిని ఆహ్వానిస్తూ చేసుకుండేటటువంటి మహత్తరమైనటువంటి ఈ పూజా విధానము ఘట్టము కృష్ణాష్టమికి ప్రత్యేకత. గురువుగారు, రాముడి గురించి కృష్ణుడి గురించి మాట్లాడితే ఇద్దరు కూడా స్త్రీ రాక్షస సంహారంతోనే ప్రారంభిస్తారు. కాకపోతే ఇక్కడ సారూప్యత ఉన్నప్పటికీ ఏకపత్ని వ్రతుడుగా ఉంటాడు రాముడు. శ్రీకృష్ణుడికి వచ్చేసరికి మీరు ఇంతకుముందు చెప్పినట్టు గోపికలు, రాధ, రుక్మిణి ఇలా ఉంటారు. ఏంటి వీటికి డిఫరెన్సెస్ ఏంటి? సారూప్యత గురించి మాట్లాడి తర్వాత దీని గురించి చెప్పండి. కృష్ణయ్య అనేక మంది పత్నులతో ఉన్నాడు అనేది ఒకటి. కృష్ణయ్య అనేక మంది పత్నులతో ఉండడానికి కారణం రామావతారం. రామచంద్రమూర్తి ఆయన ఎట్లాంటి వాడయ్యా అంటే పుంసామోహన రూపాయ. ఆ రూపాన్ని చూస్తే మగవాడికి కూడా తెలియకుండా ఆయన ఒకసారి కౌగిలించుకోవాలి అనే కోరిక వస్తుందట. అంత అద్భుతమైనటువంటి ఆ రూపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం అంటారు. అలాంటి ఆ దివ్య సుందర విగ్రహుడైనటువంటి రామచంద్రమూర్తిని చూసి ఋషులందరూ మోహించారు.
ఈ మోహించినటువంటి ఋషులు ఆయన వదిలిపెట్టకుండా వెనకాల వస్తుంటే వాళ్ళకి ఆ స్వామి వరం ఇచ్చాడు. అయ్యా, మీ లోపల అత్యుత్తమమైనటువంటి ఈ స్త్రీ రూపమైనటువంటి కామభక్తి వచ్చింది. ఈ కోరికని నేను తీర్చాలి పరమాత్మగా. ఎందుకంటే నా దగ్గర ఎవరు ఏ భావంతో వస్తే వాళ్ళకి ఆ భావంతో నేను కోరికను తీర్చాలి. ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు, నీ వలన కొరతే లేదు. మరి నీరు కొలది తామరము అంటారు కదా, నీటి కొలది తామరం. ఇంత తొట్లో నీళ్లు పోస్తే దాని మీద తామర పువ్వు వస్తుంది. లేదు ఇంకొంచెం లోతుగా ఉండే బావిలో వేస్తే దాని మీద వస్తుంది. లేదండి ఓ చిన్న తటాకంలో వేస్తే దాని మీద వస్తుంది. లేదో చిన్న సరోవరంలో వేస్తే దాని మీద తామర పువ్వులు వేస్తుంది. నీళ్ళెంత అన్నది కాదు, నీటి మీదకి తామర పువ్వు వస్తుంది. అలాగే భక్తులైనటువంటి వాళ్ళు ఏది కోరితే దాని మీద ఉంటాడు పరమాత్మ. ఈ భక్తులందరూ కోరినటువంటిది ఏమిటి అంటే వీళ్ళు కామించారు. కామించి ప్రేమ మీర నీదు పాద కమలముల్ పట్టుకొను వాడు సాక్షి. ముందు కామించారు, ఆ కామము ప్రేమగా మారింది. కామము ప్రేమ రామావతారంలో రామచంద్రమూర్తి మీద వచ్చినటువంటిది కామము. కాబట్టి ఆయన్ని కామించారు. కామము అంటే ఏమిటి అంటే నాకేమైనా లాభం ఉందా అని ఎదుటివాడితోటి మనం చేసుకునే ఒప్పందాలన్నీ కామం. ప్రేమ ఒక తల్లి కొడుకు కడుపు నిండిందా లేదా అని ఆలోచిస్తుందే, ఇది ప్రేమ. ప్రేమ తల్లికి ఉంటుంది, కామముతో మిగిలిన సంబంధాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మొట్టమొదట వీళ్ళకి కామం కలిగింది. ఈ కామాన్ని ప్రేమగా మార్చాలి అంటే ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతుణ్ణి, మీ అందరి కోరిక తీరుస్తాను కృష్ణావతారంలో మీరు గోపికలుగా ఉద్భవించినప్పుడు అని మాట ఇచ్చారు. కాబట్టి అందుకని కృష్ణావతారం వచ్చినప్పుడు ఈ గోపికలందరినీ కూడా ఆయన వివాహం. అయితే ఇక్కడ ఏకపత్ని వ్రతంతో ఉన్నటువంటి బ్రహ్మచారే అంతమందితోటి తిరిగిన ఆయన కృష్ణ పరమాత్మ ఒక సందర్భంలో సముద్రుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళంగానే సముద్రుడితో అంటారు, అస్ఖలిత బ్రహ్మచారిని వచ్చాను దారివ్వు అని. సముద్రుడు దారివ్వడు. ఇవ్వకపోయేటప్పటికీ కోపం వస్తుంది కృష్ణుడికి. చక్రాన్ని ఇలా తీస్తాడు. తీయంగానే భయం వేసి లోపల ఉన్న సముద్రుడు బయటికి వస్తాడు. అయ్యా ఏమిటి మీరు ఇంతమంది భార్యలను పెట్టుకొని అస్ఖలిత బ్రహ్మచారి అంటున్నారు అంటే, ఏం లేదులే నాయన, నీకు నేను తర్వాత చెప్తాను, కాస్త ప్రశాంతంగా ఆ కిరీటాలు అన్నీ పక్కన పెట్టి వచ్చి ఇక్కడ చెట్టు కింద కూర్చో అన్నాడు. ఆకు వేశాడు. అందులో యజ్ఞోపవీతాలు, కరక్కాయాలు, షడ్రసోపేతమైనటువంటి భోజనం పెట్టి పైనుంచి ఒక వెంట్రుకకి వేలాడేట్టుగా ఈయన యొక్క సుదర్శన చక్రాన్ని వేలాడదీసి నెత్తి మీద పెట్టాడు. అయ్యా తృప్తిగా భోజనం చెయ్యి అన్నాడు. ఈయన ఇక ఆ ఊగుతున్నటువంటి దాన్ని చూస్తూ తింటున్నాడు, ఎక్కడ అది నెత్తి మీద పడుతుందో అని. మొత్తం తిన్న తర్వాత, స్వామి మీరు ఏమేం తిన్నారు అంటే, ఏం తిన్నానో నాకేం తెలుసయ్యా, ఆ పైన ఉన్న చక్రం ఎప్పుడొచ్చి నెత్తి మీద పడుతుందో ఏమవుతుందో అని భయానికి దృష్టి అంతా అక్కడ ఉంది, నేను ఇక్కడ తిండి తినలేదు అని చెప్పాడు. తిన్నది ఏమిటో కూడా నాకు తెలీదు. ఎలా అయితే నువ్వు ఇక్కడ తిండిని తిన్నావో నేను కూడా ఎవ్వరితోటి అంటుకోకుండా, ఏ విధంగా దాని మీద దృష్టి లేకుండా నా దృష్టి అంతా బ్రహ్మము మీద ఉంచుకొనే నేను ఈ కార్యక్రమాల్లో ఉన్నాను, అస్ఖలిత బ్రహ్మచారిని అని కృష్ణ పరమాత్మ చెప్తాడు. కాబట్టి కృష్ణావతారంలో అక్కడ ఆ యజుర్వేదంలో ఉండేటటువంటి 16,000 కర్మభాగానికి చెందినటువంటి రుక్కులు 16,108 వాటన్నిటినీ కూడా బ్రోచాడయ్యా. ఆ నరకుడి చెరలో ఇవన్నీ కూడా వేదమంత్రాలు పెట్టబడ్డాయి. వాటన్నిటినీ పరమాత్మ తన వశం చేసుకున్నాడు. అందుకని ఈ ఇరువురికి చాలా సామ్యం. రామావతార ప్రయోజనమే కృష్ణావతారం మనకి తీసుకొని వచ్చి చేసింది. దీనికి ఉదాహరణ, యశోద ఒకరోజు తన మంచం మీద పడుకోనున్నటువంటి కృష్ణుడికి రామకథ చెప్తోంది. ఇలా దశరథుడు, కౌసల్య, మిగతా వాళ్ళందరూ యాగం చేశారయ్యా. అప్పుడు 4 పిల్లలు పుట్టారు. ఈ పుట్టినటువంటి పాయసం ఇచ్చాడు. 4 పిల్లలు పాయసాన్ని తీసుకుంటే పుట్టారు. రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు. వాళ్ళు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చేశారు. విశ్వామిత్రుడి వెనకాల మఖ సంరక్షణ చేసే నిమిత్తంతో తాటకిని చంపి అనేకమైనటువంటి బల, అతిబల విద్యలు విశ్వామిత్రుడి దగ్గర నుంచి తీసుకొని ఆ గంగావతారం, ఆ భగీరథుడి చరిత్ర ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంటూ తాటక సంహారం అయ్యాక ఆయన యాగరక్షణ చేసి అక్కడ ఉండేటటువంటి ఆ రాక్షసుల్ని వధించారు.
ఒకడేమో వెళ్ళి మారీచుడు బయటపడ్డాడు, సుబాహుడు మరణించాడు, ఆ తర్వాత విశ్వామిత్రుడు మిథిలకు తీసుకెళ్ళాడు, వాళ్ళకి వివాహమైంది, తిరిగి వచ్చారు. మందర కోరిక మేరకు కైక కోరేటప్పటికీ ఆమె వెళ్ళిపోయింది. అన్నిటికీ ఊ ఊ ఊ ఊ అంటున్నాడు కృష్ణుడు. ఒక్క దగ్గరకు వచ్చేటప్పటికి రావణాసురుడు, దుష్ట రావణాసురుడు మారీచుడి యొక్క మాయాజింకని పంపించి రామలక్ష్మణుల్ని పక్కకి తీసుకెళ్ళి ఆ సీతా అమ్మవారిని అపహరించాడు అని చెప్పంగానే ఆ మంచం మీద ఉన్న కృష్ణ పరమాత్మ ఒక్క దూకు దూకి, లక్ష్మణ ఎక్కడున్నాయిరా నా ధనుర్బాణాలు, ఆ దుష్టరాక్షసుణ్ణి ఇప్పుడే వధిస్తాను అని దూకాడయ్యా. అంటే రామావతార కృష్ణావతారాలు అభేదము. అవి కేవలము అక్కడ ఆచరణగా ధర్మాన్ని చెప్పడం, ఇక్కడ అనేకమైనటువంటి ధర్మాలని ఈ తరానికి ఈ సమయానికి తగ్గట్టుగా చెప్పడము చేశారు. అంతే తేడా అమ్మ. కాబట్టి అక్కడ ఏకపత్ని వ్రతంలోనూ ఆయనే, ఇక్కడ ఇంతమంది పత్నులతో ఉండి కూడా అస్ఖలిత బ్రహ్మచారి ఆయనే. గురుగారు, కృష్ణాష్టమి సందర్భంగా చాలా చక్కటి విషయాలు సవివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా. చూశారు కదండి కృష్ణాష్టమి ప్రత్యేక కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.